ఇప్పటికే చానా లేట్ అయింది. తొందరగా పోదామనుకుంటే బండిలో నూనె అయిపోయింది. ఇంకా పెట్రోల్ బంక్ పోయి ఇంత నూనె పోపించుకొని తొందర బయలుదేరినాం. ఇంతకు మేము ఏడికి చెప్పలే కదా! మేమైతే మా ఊరు పక్కలున్న రాసాలకైతే పోతున్నాం. ఎందుకంటే ఆ ఊర్లో చిన్నకేశవ స్వామి జాతర అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఎద్దులు బండలాగే పోటీలు అయితే చాలా మంచిగా జరుగుతాయి. ఈ జాతరను చూని ఇంకా ఎక్కడెక్కడి నుంచో మస్తు మంది అయితే వస్తారు. అందుకే మేము కూడా పోయినాం. ఎద్దులకి ఆడున్న పెద్ద బండని కట్టి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వాళ్ళు ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ రౌండ్లు కడతారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారు. కొంచెం సేపు ఎద్దుల పోటీలు చూసి ఇంకా జాతరలో తిరుగుద్దామని తిరగనికి అయితే పోయినాం. ఇంకా మనోడు వాళ్ళ పిల్లకి వీడియో కాల్ జాతర చూపిస్తే ఆ పిల్లనేమో ఈయనకి జాతరలోనే సుక్కలు చూపించింది. ఎందుకంటే ఆ పిల్లకి ఒక దండ కావాలంట. ఆ దండ తెచ్చే వరకు ఇంతను మాట్లాడదంట. అయినా జాతరకు వచ్చినోడు ఊకే జాతర చూసిపోక ఊకున్న దాంట్లో ఉప్పు రాయిసి కూర్చున్నాడు. జాతర అంతా జల్లెడ పట్టినాం గానీ ఆ దండ అయితే దొరకలే. ఇంక ఇది దొరకనట్టుందని ఐస్ క్రీమ్ తిందామని పోయినాం. ఆడిపోయి దేవులాడి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. కానీ డబ్బా మీద ఉన్నది ఒక ఐస్ క్రీమ్, డబ్బా లోపల ఉన్నది ఇంకొక ఐస్ క్రీమ్. ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటా జాతర మొత్తం ఒక రౌండ్ అయితే వేసి వచ్చినాం. ఇంకా ఊర్లో కూడా కొంచెం సేపు అట్లా తిరుగుతుంటే మాకు కాల్చిన కూర కనిపించింది. తిందామని పోయినాం. కానీ అప్పుడే మాకు పైసలు లేవని గుర్తుకొచ్చింది. ఇంకా చేసేదేం లేక ఇంటికి వచ్చినాం.